రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా 6,700 కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ 6,700 కోట్లు ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనేది అయితే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మొత్తం ఇస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 6.50 అంటే 6,50,000 మంది యువ విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి మనం చూసుకుంటే 788 కోట్లు అనమాట. ఇక చిన్న గుత్తేదారులో 10 లక్షల లోపు బకాయిలు ఉన్నవారికి 586 కోట్లు విడుదల చేస్తున్నారు. దీనివల్ల 26,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇక అమరావతి రైతులకు కౌలు బకాయిల కింద 244 కోట్లు, చిరు వ్యాపారులకు 100 కోట్లు లబ్ధి చేకూరుస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 500 కోట్లు అయితే ఇస్తున్నారు. విద్యుత్ సబ్సిడీల కింద అంటే ఎస్సీ ఎస్టీలకు, ఈబీసీలకు, ఎంబీసీలకు విద్యుత్ సబ్సిడీలు అయితే ఇస్తారు కదా, వారికి 500 కోట్లు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి 627 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 90 కోట్లు. దీని ద్వారా 651 చిన్న కంపెనీలకు 6,651 మంది లబ్ధిదారులకు ప్రయోజనం జరుగుతుంది. సో ఇలా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. ఈరోజు ఖాతాలోకి అయితే వస్తాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.